ఆ 7 గ్రామాల సంగతి తేలుస్తా, స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విషయం తేల్చేస్తా అంటూ సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ కాకరేపుతున్నాయి. అసలు ఏంటా 7 గ్రామాలు? జస్ట్ 7 ఊళ్ళ మీద సీఎం చంద్రబాబు స్థాయి వ్యక్తి ఫోకస్ పెట్టడం ఏంటి? అక్కడ అసలు ఏం జరుగుతోంది? దీనికి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్ ఏంటి? చంద్రబాబు చేస్తున్న మంత్రాలయం మంత్రాంగం ఫలిస్తుందా? బాలనాగిరెడ్డి యంత్రాంగానికి చెక్ పడుతుందా? ఏడు ఊళ్ళు, 4 విజయాలు. ఆ 7ంటిపై చంద్రబాబు ఫోకస్. బాలనాగిరెడ్డి కోట బీటలు వారుతుందా? టార్గెట్ 7 గ్రామాలు. స్టేట్ అంతా ఒక లెక్క, మంత్రాలయం మాత్రం మరో లెక్క. ఏపీలో ఏ పార్టీ విజయం సాధించినా మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విజయం పక్కా అంటారు. గత ఎన్నికల్లో ఏపీ అంతా కూటమి గాలివిచ్చిన వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. పైగా మంత్రాలయం నియోజకవర్గంలో దాదాపు 70% వాల్మీకి వర్గం ఓట్స్ ఉన్నాయని చెప్తారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వాల్మీకి రాఘవేంద్రరెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. అయినా కూడా ఆయనపై బాలనాగిరెడ్డి సునాయాసంగా విజయం సాధించారు. అంటే ఇక్కడ బాలనాగిరెడ్డి పట్టు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. దీనిపై సీఎం చంద్రబాబుకు నిఘా వర్గాల ద్వారా సమాచారం వెళ్లింది. టీడీపీలోని వర్గపోరు 7 గ్రామాల్లో బాలనాగిరెడ్డికున్న పట్టు దీనికి కారణమని చంద్రబాబుకు రిపోర్ట్ అందింది. ఆ మ్యాటర్ను మాత్రమే సెట్ చేసేందుకు చంద్రబాబు మంత్రాలయం వచ్చారంటే దీనిపై ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు అక్కడున్న గంటన్నర సేపు దీనిపైనే ముఖ్యమైన కార్యకర్తలతో చర్చ జరిగింది. వేరే విషయాలపై సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కుమ్ములాటలు, వర్గపోరు వీడండి, పార్టీ నేతలంతా ఒక తాటిపైకి రండి, ఆ 7 గ్రామాల సంగతి నేను తెలుస్తా అంటూ కార్యకర్తలకు బాబు భరోసా ఇచ్చారు. అవసరమైతే రాష్ట్రంలో ఉండే నాయకులు పంపిస్తా, మాత్రం వదిలిపెట్టం. సమాచారం కొట్టే మాత్రం కరెక్ట్ కాదు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనే దానికి అర్థాలుస్తా. ముందు శాంతి యాత్ర కాదంటే ఈ యాత్ర 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బాలనాగిరెడ్డి ఆ వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి జగన్ పక్షాన నిలబడ్డారు. 2009 నుండి మంత్రాలయంలో బాలనాగిరెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత శాసనసభలో బాలనాగిరెడ్డితో పాటు ఆయన సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి, వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరో సోదరుడు శివరామిరెడ్డి శాసనమండలిలో సభ్యుడిగా కొనసాగారు. అంటే తోడబుట్టిన 4 సోదరులు చట్టసభల్లో సభ్యులుగా, మరో సోదరుడు సీతారాంరెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఏకకాలంలో పనిచేయడం చాలా అరుదైన విషయం. ప్రస్తుతం ఆ కుటుంబం నుండి బాలనాగిరెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలనాగిరెడ్డి స్వగ్రామం రాంపురం, దాని చుట్టుపక్కల ఉన్న కాచాపురం, కగ్గల్, తుంగభద్ర, బసాపురం, దిబ్బనదొడ్డి, నారాయణపురం 4 గ్రామ పంచాయతీలు, వాటికి మజారా గ్రామాలు కలిపి 7 ఊళ్ళు ఆయనకు కంచుకోటగా మారాయి. ఈ 7 గ్రామాల్లో దాదాపు 10,000 ఓట్లున్నాయి. ఇక్కడ పోలైన ఓట్లలో 90% బాలనాగిరెడ్డికి ఏకపక్షంగా వస్తున్నాయి. ఈ గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీకి కనీసం ఏజెంట్స్ కూడా దొరకరు. ఈ గ్రామాల్లో చీమ చిట్టుకుమన్నా బాలనాగిరెడ్డికి తెలిసిపోతుంది. చర్చి నిర్మిస్తే 5 లక్షలు, గుడికి 10 లక్షలు, పెళ్లి జరిగితే తాలిబోట్లు అందిస్తారట బాలనాగిరెడ్డి. ఎవరైనా హాస్పిటల్లో చేరితే జబ్బును బట్టి 20 నుండి 50,000 రూపాయల వరకు బాలనాగిరెడ్డి స్వయంగా వెళ్లి సాయం అందిస్తారని చెప్తారు. ఆ గ్రామాల్లో ఎలాంటి సంఘటన జరిగినా నాగిరెడ్డి దర్బార్లో సెటిల్మెంట్ అయిపోతుంది. ఆ మధ్య మాధవరంలో జరిగిన ఘర్షణలో కార్యకర్త బైక్ తగలబడితే కొత్త బైక్ కొనిచ్చారట ఎమ్మెల్యే. అంటే ఈ 7 గ్రామాల విషయంలో బాలనాగిరెడ్డి ఎలాంటి శ్రద్ధ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చంటున్నారు స్థానిక నేతలు. ఈ 10,000 ఓట్లు తన జేబులో ఉండడంతో బాలనాగిరెడ్డి ఇప్పటిదాకా ఓటమి రుచి చూడలేదు. ఇక ఈ గ్రామాల్లో ఎవరైనా బాలనాగిరెడ్డి మాట వినకపోయినా, ఆయనకు ఓట్లు వేయకపోయినా అంతే సంగతులని, ఆ తర్వాత వాళ్లు కనిపించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ గ్రామాల్లో ప్రజలకు ఓటు వేసుకునే అవకాశం బాలనాగిరెడ్డి ఇవ్వరనేది టీడీపీ నేతల వర్షన్.
సీఎం చంద్రబాబు హెచ్చరికలు, స్థానిక టీడీపీ నేతల ఆరోపణలపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. స్థానిక ఎన్నికలతో పాటు 2029లో కూడా మంత్రాలయంలో వైసీపీ జెండానే ఎగురుతుందన్నారు. ఎంతసేపు ఉన్నా బాలనాగిరెడ్డి 7 గ్రామాలు అక్కడ పోటీ పెట్టాలా, అక్కడ పోటీ నిలబెట్టాలా, తప్పకుండా ఈసారి నేను దండయాత్ర చేస్తా అన్నాడు. దండయాత్ర ఎందుకు చేస్తావు నాయన? అప్పుడు ఇప్పుడు 2014లో దోమల దండయాత్ర చేయించిన అధికారులు చెప్పి ఇప్పుడు మళ్ళీ మా గ్రామాల మీద దండయాత్ర ఎందుకు చేస్తావు? మీరు ఏం చెప్పినా ఎన్ని మాట్లాడినా 29లో మీ జెండా ఎగరదు. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ ఓటమి ఎరగకుండా గెలుస్తున్న బాలనాగిరెడ్డిపై సీఎం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ 7 గ్రామాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు అక్కడ బాలనాగిరెడ్డి ప్రాబల్యానికి గండి కొట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవాల్సిందే అని సీఎం చంద్రబాబు బహిరంగంగా చెప్పారంటే ఆయన ఈ మ్యాటర్ ను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది. ఇక అటు వైసీపీ అధినేత జగన్ కూడా స్థానిక సమరంలో ఏకగ్రీవాలు జరగకూడదని, అలా జరిగితే ఇన్ఛార్జ్లే బాధ్యత వహించాలని పార్టీ నేతలను హెచ్చరించారు. దీంతో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఆ 7 గ్రామాల్లో వైసీపీ టీడీపీ మధ్య హై వోల్టేజ్ వార్ తప్పదని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.